నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. ముఖ్యాంశాల ఖనిజ దొంగలకు పోలీసులు కాపులాగా ఉన్నారు. బగ్గుమన్న మాజీ టీడీపీ మంత్రులు. కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో స్కాన్ ఇండియా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ డైరెక్టర్ జానకిరెడ్డి. సోముల మండల ప్రజల చిరకాల కోరిక ఈ రోజుతో నెరవేరడం జరుగుతుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రోప్ సంస్థచే నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ. దొంగతనాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే వేలాది కోట్ల రూపాయల ఖనిజాన్ని దోచుకుపోతున్న మైనింగ్ దొంగలకు కాపలాగా ఉండడాన్ని చూస్తే చాలా దురదృష్టకరంగా భావిస్తున్నామని మాజీ మంత్రులు మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులైన నిమ్మకాయల చిన్నరాజప్ప అలాగే చింతకాయల అయ్యన్న పాత్రలు పోలీసుల తీరును ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రౌతలపూడి మండలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతాలను సందర్శించడమే కాకుండా గిరిజన హక్కులను కాపాడేందుకు వెళ్లిన తమను అడ్డుకోవడం ఏమిటని అక్కడికి వెళ్లిన పోలీసులపై టీడీపీ నాయకులు ఎదురు తిరిగారు. తూర్పుగోదావరి జిల్లా రౌతలపూడి మండల గ్రామాలైన జల్దాము, చల్లూరు, దబ్బాది, సరాలంక రహదారులను అక్రమ మైనింగ్ వాహనాలతో సర్వనాశనం చేయడమే కాకుండా తమ జీవనానికి పెను ముప్పుగా మారిందని ఆయా గ్రామాల గిరిజనులు టీడీపీ నాయకులకు మొరపెట్టుకోవడం జరిగింది. గిరిజనుల అభ్యర్థన మేరకు వారి సాధక బాధలను తెలుసుకునేందుకు టీడీపీ నాయకులు శుక్రవారం ఉదయం రౌతలపూడి మండలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ మైనింగ్ కార్యకలాపాలను అధికార పార్టీకి చెందిన కొంతమంది బడాబాబులు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో చేపడుతున్నారన్న సమాచారం అందుకున్న ఉభయ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, నిమ్మకాయల చిన్నరాజప్పల నాయకత్వంలో వారి యొక్క కేడర్ను వెంటబెట్టుకుని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న రౌతలపూడి గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రౌతలపూడికి చేరుకోవడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమై టీడీపీ నాయకులను ఎలాగైనా మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తగు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గిరిజనుల సాధక బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తమ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రులతో పాటు కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అలాగే ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వరుపుల రాజాలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా స్థానికంగా చోటు చేసుకున్న పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు కలిసి ఫోన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న అక్రమాలు అన్ని కావని వారు మండిపడ్డారు. అలాగే ప్రతిపక్షానికి చెందిన తమని ప్రజల పక్షాన ఉండి పోరాడే క్రమంలో ఏదో దొంగల మాదిరిగా పోలీసులచే అణిచివేయాలని చూడడం అధికార పార్టీ యొక్క దుస్సాహసం ఏమిటో తేటతెల్లం కానుందని తీదపై నాయకులు నిప్పులు చెరిగారు. అలాగే అక్రమ మైనింగ్ దారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉపాధి హామీ పథకం నుండి నిధులను వెచ్చించి అడ్డుగోలుగా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మించడం పట్ల వారికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పగలరని టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కిడారి శ్రీనివాస్ కుమార్, నక్క అనంతబాబు, మాజీ ఎమ్మెల్యేల వంకలపూడి అనిత, గవిరెడ్డి రామనాయుడు, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అలాగే రౌతలపూడి నాయకులు కంటాగోపి, పైల సాంబశివరావు, ఇతంశెట్టి భాస్కర్ బాబు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఐటీడీఏ పరిధిలో చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చాలా పోరాటాలు చేశారు. అంటే ఉద్యోగాల గురించి, పిల్లల గురించి అన్నారు. చేస్తే మొన్న ఒకసారి శాంసంగ్ తీర్మానాలు చేసి పంపమంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎండిఓని, సెక్రటరీని దొంగ తీర్మానాలు చేసి మాకు అవసరం లేదని చెప్పి పంపించారు. పంపితే మళ్ళీ దాని పెద్ద ఆందోళన చేసేసారు. ఆందోళన చేస్తే మొత్తం ఈ ట్రైబల్స్ అంతా కూడా ఆందోళన చేసి మళ్ళీ మా గ్రామ సభ నిర్వహించాలి అని చెప్పి చెప్తే మళ్ళీ ఈ నెల 15వ తారీఖు మళ్ళీ గ్రామ సభలు నిర్వహించమని చెప్పి దాని మీద ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరికి ఎవరు బాగా యాక్టివేట్ చేసి మమ్మల్ని ఐటీడీఏ పరిధిలో చేర్చాలని చెప్పి 7వ తారీఖు అని చెప్పేసి అన్ని గ్రామాల కన్నా తప్పులు చెప్పుకుని అందరినీ గ్రామ సభలు 7వ తారీఖు 3 గంటలకి మేము పబ్లిసిటీ మొత్తం పోలీస్ కూడా 7వ తారీఖు 3 గంటలకి పంచాయతీ సెక్రటరీ ప్రోగ్రాం పంపించి వాళ్ళు ఏదో బాగుంటుంది. 7వ తారీఖు ఇచ్చారు సార్. మళ్ళీ 15వ తారీఖు అందరూ ప్రిపేర్ అయిపోతారు. మళ్ళీ 15 మార్చి చాలా దౌర్జన్యం. దొంగలు పట్టుకోవాల్సిన పోలీసులు దొంగలు కాపలా కాస్తున్నారు. ఇదండి పోలీసు వ్యవస్థ, ఇదండి పద్ధతి. ఇవాళ మేము చేసి తప్పు ఏంటి? ఇవాళ విలువైన బాక్స్ తప్పుకొని పోతూ ఉంటే
చూడడానికి వస్తే తప్పండి. గిరిజన హక్కులు అయ్యో మేము గిరిజన దగ్గరికి వాళ్ళు చెప్తున్నారు దౌర్జన్యంగా రోడ్లు వేస్తారని మా భూములు పోతాం అంటే పట్టించుకునే నాతులు లేదు చెప్తుంటే గిరిజన ప్రతినిధులు వస్తే ప్రతినిధుల మీద కనీసం ఆడవాళ్ళని చూడకుండా ఇవాళ దౌర్జన్యం చేస్తారా? ఉదయం నుంచి అరెస్ట్ చేసి కూర్చోబెడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? రాక్షస పరిపాలన జరుగుతుందా? ఇవాళ అంతా దోపిడీ, రాష్ట్రంలో దోపిడీ చేశారు. వేలాది కోట్లు, ఇవాళ 15,000 కోట్లు బాక్సైట్ తగ్గుని పోవడం ప్రారంభం చేస్తున్నారు. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి లారీలు. ఆ లారీల మీద భారతీయ సిమెంట్ చెప్పి రాసి ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా చూసి ఆ లారీ దొంగ లారీలకి ఈ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ పెట్టి డంపింగ్ నుంచి కడప వెళ్తుంది సార్ భారతీయ సిమెంట్స్ కి. ఇదేంటంటే ఇదంతా లాటరైట్ పేరు మీద బాక్స్ కప్పడానికి ప్లాన్ సార్ ఇది. అంటే లాటరైట్ తవ్విన తర్వాత 30 అడుగులు 40 అడుగులు లోపలికి వెళ్తే బాక్స్ వస్తుంది సార్. అప్పటి వరకు లాటరైట్ అంతా కూడా కడప వెళ్ళి పంపించి కడప భారతి గారు ముఖ్యమంత్రి గారు భార్య పేరు మన భారతీయ సిమెంట్ కి పంపిస్తున్నారు సార్. ఇదంతా పోలీస్ ప్రొటెక్షన్ తోటి వెళ్తుంది సార్. ఎస్పీ గారు అంతా కూడా మరి సాధ్యం చేస్తారు కదా. దీంట్లో మెయిన్ సార్ ఈస్ట్ గోదావరి కలెక్టర్ మెయిన్ సార్. మరి అసలు చెట్లు నరకడానికి కానీ అక్కడ రోడ్డు వేయడానికి కానీ కలెక్టర్ గారి పర్మిషన్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు సార్. ఫారెస్ట్ మినిస్టర్ గా పనిచేసాక ఇప్పుడు తెలిసి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిసిఎఫ్ కానీ ఎవరు హక్కులేదు సార్. తర్వాత లాటరైట్ కి పర్మిషన్ ఇచ్చామని చెప్పి సెక్రటరీ చెప్తాడు. లాటరైట్ కి పర్మిషన్ ఇచ్చామని చెప్తారు సార్. లాటరైట్ కి ఇది లాటరైటా బాక్సైట్ అని చెప్పి ల్యాబ్ పంపించారండి. ల్యాబ్ నుంచి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ రాలేదు సార్. లాటరైట్ ఏంటి రాలేదు, బాక్సైట్ ఏంటి రాలేదు. మరి రాకుండా లాటరైట్ కి పర్మిషన్ ఇచ్చే వకీలు కావాలి ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ కూడా ప్రెస్ కూడా బాగా వచ్చారు సార్. కవర్ అయ్యింది. ఎన్ఆర్జీఎస్ పనులు కూడా మిషన్ తో చేయించింది 65 లక్షల రూపాయల రోడ్డు సార్. కూలీలు పెట్టకుండా మిషన్ తో చేసి దొంగ మాస్తర్లు వేయించి డబ్బులు డ్రా చేసేసారు. అలాగే ప్రైవేట్ ల్యాండ్ తీసుకున్నాం సార్. ప్రైవేట్ ల్యాండ్ కూడా వేశారు సార్. అడ్డుకుంటారు మీకు ఎంతకంటే డబ్బు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కనపడకుండా పోయారని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు సార్. తీసుకున్నాం సార్, స్టేట్మెంట్ తీసుకున్నాం. ప్రెస్ వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు, అంతా మాట్లాడారండి. కానీ తిరిగి వచ్చేసేప్పుడు రవతలపూడి అని చెప్పి మండల హెడ్ క్వార్టర్ సార్. ఇది ప్రెస్ మీట్ పెట్టారు సార్. అందరండి ఆ కార్యకర్తలు కూడా చాలా ఎక్కువగా చాలా మంది ఇచ్చారు నాయకులను. వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి వచ్చింది థ్యాంక్స్ చెప్తామని చెప్పి ప్రెస్ మీట్ పెడితే సిఏ గారు లోకల్ ఎస్ఏ గారు అందరికీ వచ్చి ఈవెంట్ అరెస్ట్ అంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తే చెప్పండి. 2 గంటల నుంచి మమ్మల్ని కూర్చోబెట్టారు కానీ ప్రెస్ మీట్ చెప్పనవట్లేదు, మమ్మల్ని కథలు అవుతుంది. ఇదేం జరిగింది. నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఉపాధి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సంస్థ సారథ్యంలో స్కాన్ ఇండియా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ జానకిరెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యను పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారు కనుక ఉపాధి విద్యను అందించడంలో భాగంగా పలు కంప్యూటర్ కోర్సులు, బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్వేర్, డిప్లొమా ఇన్ మోడర్న్ సెక్రటరియట్ ప్రాక్టీస్ తో పాటు పీజీటీసీఏ, డీసీఎస్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ మేష, కమ్యూనిటీ ఆఫీసర్ హెడ్రీ థామస్, జనరల్ కన్వీనర్ షడ్రక్ పాల్గొన్నారు. ఎన్నో యువకులకి వృత్తిపర శిక్షణ విద్యను మేము ఇచ్చినాము. వీ ట్రైన్డ్ మోర్ దాన్ 1000 యూత్ ఇన్ స్కిల్ ట్రైనింగ్. కంప్యూటర్స్ ట్రైనింగ్స్ ఇచ్చినాము, టైలరింగ్ కోర్సెస్ ఇచ్చినాము, బ్యూటీషియన్ కోర్సెస్ ఇచ్చినాము స్టూడెంట్స్కి. మెయిన్లీ ఆఫ్టర్ దిస్ కరోనా ఇంపాక్ట్ యువకులకి చాలా స్కిల్ ట్రైనింగ్ ఈజ్ నెససరీ. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఇవ్వాలని మేము కండక్ట్ చేస్తున్నాము. మా సంస్థకి ఇప్పుడు NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి కూడా రికగ్నిషన్ ఉంది. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ HRD, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని కింద ఈ NIOS సెంటర్ వస్తుంది.
మాకు అఫిలియేషన్ ఉంది. వీఆర్ రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దాంట్లో NIOS ప్రోగ్రామ్స్ ఉంది. ఈ NIOS ప్రోగ్రామ్స్లో బేసిక్ కంప్యూటింగ్ కోర్సెస్ ఇస్తున్నాము, కంప్యూటర్ అండ్ ఆఫీస్ అప్లికేషన్ కోర్సెస్ ఉంది, టైలరింగ్ కోర్సెస్ ఉంది, కంప్యూటర్ హార్డ్వేర్ అసెంబ్లీ కోర్సెస్ ఉంది, డిప్లొమా ఇన్ మోడర్న్ సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఇదంతా కూడా ఉంది. ఇన్ని కోర్సెస్ మనము ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ దాని ద్వారా చేస్తున్నాము. ఇది కాకుండా మన ఆర్గనైజేషన్ స్కాన్ ఇండియా ఈ సంస్థ నుంచి వేరియస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇస్తున్నాము, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము, డెస్క్టాప్ పబ్లిషింగ్ కోర్స్ కండక్ట్ చేస్తున్నాము, టాలీ, DCA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కోర్సెస్, RE డిజైన్ వర్క్, ఈ కోర్సెస్ అంతా మేము ఇస్తున్నాము. మా ఉద్దేశం ఏమంటే దే షుడ్ గెట్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్, వృత్తిపర శిక్షణ వాళ్ళకి ఇవ్వాల. దాని గురించి మేము ఎంతో ఆలోచించి ఈ యొక్క NIOS రికగ్నిషన్ మాకు వచ్చింది. ఇది మనం చేస్తున్నాము. దీనికి మీ అందరి సహకారం మాకు కావాలా. యు ఆల్ షుడ్ సపోర్ట్ us, బ్రింగ్ దిస్ న్యూస్ టు ది యూత్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే అన్ని యూత్కి ఈ న్యూస్ రీచ్ అవ్వాలా. వాళ్ళందరూ జాయిన్ కావచ్చు మన సెంటర్లో. వాళ్ళు పువర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా మేము కన్సెషన్ ఇస్తాము. సమ్టైమ్స్ ఇఫ్ దే ఆర్ వెరీ పువర్ వాళ్ళకి ఫ్రీగా కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. మన స్కాన్ ఇండియా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించి 10 సంవత్సరాలకు పైన అయింది. దీంతో 2000 మందికి పైన కంప్యూటర్, టైలరింగ్ సెంటర్స్, చాలామంది యూత్ అట్లా ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ ట్రైనింగ్ పొంది హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చేసుకుంటున్నారు. అది మేము రీసెర్చ్ చేస్తున్నాము, వాళ్ళు అడుగుతున్నాము ఫోన్ ద్వారా. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఈ స్కాన్ ఇండియా మాత్రం ఇది డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనేది ప్రారంభించాలని డైరెక్టర్ గారు నేషనల్ మన సెంట్రల్ స్కీమ్ నుంచి తెప్పించినారు. చాలా సంతోషంగా ఉంది ఈ స్కీమ్. దీంట్లో ఏంటంటే ఇంకా బేసిక్ కంప్యూటర్ మరియు ఆఫీస్ అప్లికేషన్ ఇవన్నీ మేము పాంప్లెట్లో వేసినాము. కాబట్టి తప్పనిసరిగా మన మిత్రులు మీరు దీన్ని తప్పనిసరిగా వేయవల్ల అనే వాళ్ళు క్యాప్చర్ అయ్యి కాంటాక్ట్ చేసేదానికి వీలవుతుంది. ఆ నెంబర్లు కూడా మేము పెట్టినాము. చాలా స్కిన్ ఇదంతా ఉంది దీంట్లో. నేషనల్ ఇన్స్టిట్యూట్లో విద్యాపరంగా దీన్ని మనము పాటించాలా. విశేషంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యూత్ స్టడీ ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా దీంట్లో మంచి కాంటాక్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 3-4 నెంబర్లు ఉంది. ఆ నెంబర్లో ఎవరైనా కాంటాక్ట్ చేసి వచ్చినారంటే దాన్ని బట్టి డైరెక్టర్ చెప్పినట్లుగా దాంట్లో కన్సెషన్ ఉంది. చాలా బీదోళ్ళుగా ఉంటే ఫ్రీగా ఏదో. చిత్తూరు జిల్లా సోముల మండల కేంద్రంలో 20 లక్షలతో నిర్మించే నూతన ఆర్టీసీ బస్టాండ్కు కందూరు పంచాయతీ బాలప్పగారిపల్లె గ్రామం నందు 10 లక్షలతో నూతనంగా నిర్మించే కమ్యూనిటీ భవనంకు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోముల మండలం ఆవులపల్లె వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించి రైతులకు వ్యవసాయానికి సాగునీరు అందజేయడం జరుగుతుందని రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ జడ్పీ చైర్మన్ పెద్దిరెడ్డి సర్పంచ్ రాజేశ్వరి, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, బోయకొండ దేవస్థానం చైర్మన్ శంకర నారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు ఎన్ని కోవిడ్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఒక తేదీ చెప్పి నేరుగా మీ అకౌంట్లోకే ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు పథకాలన్నీ కూడా జరుగుతున్నాయంటే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనము. ఆయన మీ అందరి ఆశీస్సులు మనం చేయగలిగింది. మనం పోయి తెలుగుదేశం లేకపోతే ఇంకోలు ఈరోజు అడ్డం పెట్టే వాళ్ళతో కొట్టాల్సిన పని లేదు. మీ ఆశీస్సులు ఉంటే అదే కొన్నంత బలము మన ముఖ్యమంత్రి గారికి. ఖచ్చితంగా ఇంకా కూడా మంచి కార్యక్రమాలతో ముందు వస్తారని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. చిన్నగా కారణాల వల్ల ఎవరికైనా ప్రభుత్వ పథకాలు రాకుండా ఉంటే అవన్నీ కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా హౌసింగ్ లో ఏదో కరెంటు బిల్లునో లేకపోతే ఇంకోటో కార్డునో ఇంకోటో ఏమున్నా కూడా కానీ ఈరోజు ఎండిఓ గారికి అధికారులు కూడా నేను సభముఖంగా తెలియజేసేది ఏమంటే అందరికి కూడా
హౌసింగ్ ఎంతమంది ఎక్కువగా వేయగలిగితే అంతమందికి ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు సకాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా నేను ఖచ్చితంగా ఇదే మాట కూడా చెప్పి అన్ని ఎవరైతే అప్లికేషన్లు ఎవరైతే హౌసింగ్ రావాలో వాళ్ళందరూ కూడా మన మండలంలో ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా క్లియర్ అయ్యే విధంగా నేను చెప్తానని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా మన నియోజకవర్గము మన మండలానికి వస్తే ఎప్పుడు మన మండలం నుంచి వచ్చిన మా ఊర్లో బోర్ ఎండిపోయింది, మాకు తాగునీళ్ళు లేవు, లేకపోతే మాకు ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి, మా చెరువు ఈరోజు ఈసారి వర్షాలు పడలేదు, ఈ మాటలే మనం ఇప్పుడు వరకు రాజకీయంగా ఇప్పుడు వరకు మీరు ఇన్ని ఆశీస్సులతో ఇన్నిసార్లు సారి కూడా మీరు మన పెద్ద మంత్రి గారిని గెలిపిస్తా వచ్చినారు. ఏదో ఒక రోజు మనకు మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మీరు అందరూ కూడా ఇన్నిసార్లు ఓట్లు వేయడం జరిగింది. చిన్న చెరువు కానీ పెద్ద చెరువు కానీ ఈ కాలువ ద్వారా, అదేవిధంగా అడవిపల్లి ఆవులపల్లి రిజర్వాయర్ ద్వారా మనకు ప్రతి చెరువు కూడా ఎప్పుడు కావాలో అప్పుడు నీళ్లు మనం తీసుకునే వెసులుబాటు కూడా ఈ రోజు అన్ని కూడా ప్రణాళిక పూర్తయింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది. పనులు కూడా తొందరలో ప్రారంభమవుతాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతా ఉంటే అక్కడ ఏం జరుగుతా ఉందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటైతే మనం గంటాపదంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఆవులపల్లి రిజర్వాయర్లో ఏ రైతు భూమి పోయినా కూడా అది ప్రభుత్వ భూమి, డీకేటీ పట్టాలు కానీ ఇంకోటి కానీ ఏ ఒక్క ఎకరా పోయినా కూడా, ఒక ఇల్లు పోయినా కూడా, ఒక మోటార్ పోయినా కూడా, ఒక చెట్టు పోయినా కూడా వాటన్నిటి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏ పార్టీ ఉన్నా కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ కంపెన్సేషన్ ఏది ఉందో ప్రభుత్వం నిర్ణయించే రేట్ల ప్రకారం ప్రతి ఒక్క ఎకరా కూడా డబ్బు వస్తుందని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏం చేస్తా ఉన్నారు, మనకి ఏదైతే జిల్లాకు రావాల్సిన నీళ్లు గాలేరు నగర్ నుంచి ఈరోజు హంద్రీనివా కనెక్షన్ ఇచ్చి కొత్త ప్రాజెక్టు కాకపోయినా కూడా దీన్ని అడ్డుకునే దానికి ఎన్జిటిలో పోయి కేసు వేసినారు. ఎన్జిటిలో పోయి ఈరోజు కేసు అడ్మిట్ చేసుకునే అర్హత కూడా లేదు. జడ్జి గారు కూడా 23కు మళ్ళా కూడా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ కొత్త ఆయకట్టు ఇవ్వడం లేదు. ఉండే చెరువులన్నిటి కూడా నింపి మన సోమల మండలము, అదేవిధంగా సదుము, అదేవిధంగా పులిచెర్ల, పీలేరు పక్కన ఉండే మండలాలు చౌడేపల్లి వరకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన చెరువులన్నీ నిండి 3 పంటలు మనం వేసుకోగలిగితే మనం అందరం బాగుపడతామా లేదా అని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. మండలం అంతా కూడా దీని మంచి ఫలితాలు అందరికి కూడా ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా నీళ్లు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాలా, మనకు తెలిసిన పెద్ద డ్యామ్ అంటే ఈరోజు కళ్యాణి డ్యామ్ ఉంది. కళ్యాణి డ్యాము 1 TMC, మనకి ఇక్కడ 3.5 TMC అంటే కళ్యాణి డ్యామ్ కన్నా 3 ఇంతల కన్నా పెద్ద డ్యాము ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మనకు జీవితాలు బాగుపడే మంచి కార్యక్రమం అది. ఈరోజు నేను ఒకటి అడుగుతాను తెలుగుదేశం నాయకుల్ని, లేకపోతే వీళ్ళు కేసు ఇంత ఈరోజు తెలుగుదేశం మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కేసు వేసినారు. వీళ్ళు నేరుగా కేసు వేసినారని చెప్పి నేను అనుకోవడం లేదు. వీళ్ళ వెనకాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారానే ఈ కేసులు వేసినారని చెప్పి కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా. ఈ ఏరియాలో మంచి అభివృద్ధి జరిగితే మా ఉనికి ఉండదని చెప్పి ఎక్కడో పోయి కేసు వేసి ఇవన్నీ చేసే పరిస్థితి ఉంది. కానీ ఒకటైతే గ్యారంటీగా చెప్తా ఉన్నాము, ప్రాజెక్ట్ కింద ఉండే భూమి పోగొట్టుకునే ఏ రైతు కూడా అన్యాయం జరగదు. తెలుగుదేశం నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ ఆగదు అని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తాను. కరోనా నేపథ్యంలో ఉపాధి లేని పేద ప్రజలకు రోప్ సంస్థ ఆధ్వర్యంలో 200 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం చిత్తూరులోని సిఎస్ఐ లుక్స్ తెలుగు చర్చ్ లో రోప్ సంస్థ వారు నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అనేక రంగాల్లో పేదలు ఆర్థికంగా చితికిపోయారని, చాలా కుటుంబాలు కరోనా కారణంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో జీవనాధారాలు కోల్పోయారన్నారు. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం నేడు
వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి, వేలూరు డయాసిస్ బిషప్ శర్మ నిత్యానందం, రోప్ సంస్థ అధినేత ధనశేఖర్, శామ్యూల్ బాబు పాస్టర్లు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద యూనిట్ని దగ్గరుండి నేనున్నాను అని తమిళనాడు, ఆంధ్ర 2 స్టేట్లకు సంబంధించి కొన్ని వందల చర్చలు కానీ అతని దగ్గర పనిచేస్తున్న ఫాదర్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి ఈరోజు మేము ఉన్నాము అని పేదల కోసము తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలకి మొట్టమొదటి నమస్కారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఫాదర్స్ అందరికీ మరియు నాతో ఎల్లప్పుడూ మనం ఉన్నాము, మనం పనిచేయాలి పేదల కోసమని పాటుపడిన మన నాయక్ గారికి, తర్వాత మన నేతలు లోకేష్ గారికి, ఇక్కడ చేసిన మా యొక్క రిసర్చ్ చేసి ఆయన గారికి, తర్వాత నా మిత్రులు ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా ముందు అనేక చాలా పెద్దలు, మా తల్లితో సమానమైన వాళ్ళు, తండ్రితో సమాన పెద్దలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఉండే ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కోవిడ్ వచ్చి అందరూ కూడా బదలాపడమయ్యి ఇంట్లో కూడా జీవనం గడిచేది కష్టకరంగా ఉండే పరిస్థితి వ్యక్తులందరికీ కూడా పేద ప్రజలకి ఒక కానుకగాను లేదు వాళ్ళకు ఒక ఆదరణగాను వాళ్ళకు ఒక కనీసం ఒక 15 రోజుల నుంచి ఒక 40 రోజులు జరిగే ఒక వాళ్ళ యొక్క ఆహార పదార్థాలన్నీ, తర్వాత మీకు సంబంధించిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ బిషప్ గారి తరఫున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈరోజు. అంటే మనం గుర్తుంచుకున్న ఒకటి ముఖ్యంగా నేను కూడా 3వ తరగతి 5వ తరగతి చదువుకున్న రోజుల్లో కూడా మొట్టమొదటిగా మాకు కూడా చిన్న పుస్తకం వచ్చే స్కూల్లో పెట్టి ఇచ్చేవాళ్ళం అనమాట. అంటే 70s లో ఇచ్చి మీరందరూ కానీ బుక్ చదివి ఆ ప్రశ్నలన్నీ కూడా రాసినట్టయితే మీ యొక్క చదువు ఖర్చులతో పాటు మేము పుస్తకాల నుంచి యూనిఫామ్స్ అన్నీ కూడా ఫ్రీగా సప్లై చేస్తామని వచ్చేదన్నమాట. ఆ విధంగా మేము ఒకసారి బుక్ రాసి పంపిస్తే తర్వాత ఇంకో బుక్, తర్వాత లెటర్ ఇచ్చి ఈ మాదిరి ప్రచారం చేస్తూ మన పేద ప్రజలందరూ బాగుండాలి, చదువు పిల్లలందరికీ చాలా ముఖ్యము అన్న విషయంగా మన క్రిస్టియన్ కమ్యూనిటీలో అందరూ బాగుండాలి అని కోరుకునే కమ్యూనిటీ, ఏకైక కమ్యూనిటీ. నన్ను అడిగితే మనతో ఉండే 10 రూపాయలు కూడా మన పిల్లలకని కానీ వెనక మనకని పెట్టుకోకుండా పక్కనోడికి 5 రూపాయలు సహాయం చేయాలా అన్న కోరుకునే కమ్యూనిటీ. ఇటువంటి కమ్యూనిటీలో మనమందరం ఉన్నామంటే కూడా మొట్టమొదటి మీరు భగవంతుని ప్రార్థించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి అని కోరుకునే కమ్యూనిటీ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని దైత్యం ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ముందుండే ప్రతి ఒక్క మహిళా సోదరులు కానీ తల్లులు కానీ నేను కోరుకోవడం ఒకటే ఉంది. మీరు ఇప్పుడు జగనన్న చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మహిళలు కానీ వృద్ధులు కానీ పెద్దపీట వేయడం జరిగింది. మీరు ఎవరు కూడా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకుండా ఉండనే ఉండదండి. మేమందరూ కూడా 2500 నుంచి వచ్చే సంవత్సరానికి 3000 రూపాయలు పెన్షన్ వరకు ఒకసారి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ మన పిల్లలు కానీ మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా దూరంగా ఉంటే కూడా వాళ్ళ సహాయం లేకుండానే మీరు సొంతంగా మీకు ఆహారాన్ని కానీ మీకు తగినంత స్టోర్లో బియ్యాలు ఇస్తున్నారు. తర్వాత మీకు అన్ని కూడా వృద్ధులకు సంబంధించి 2,500 3,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని ఇస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు భోజనానికి ఇంకొకరిని ఎదురు చూడకుండా మీరే కొట్టడానికి వీలున్నంత వరకు మీకు సహాయం ఉంటుంది. తర్వాత మీకు మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా దాంట్లోనే సరిపోతుంది. కాబట్టి ఎవరైనా దయచేసి మీరు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే వెంటనే మీ దగ్గర ఉండే ప్రతి ఒక్క వార్డులో సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో సెక్రటరీ ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు, మళ్ళీ మాది హెల్త్ సంబంధించి పోలీస్ సంబంధించి ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు దయచేసి మీరు వెంటనే సచివాలయాలకు పోయి మీ పేర్లు చెప్పి మీరు ఉండే అడ్రస్ అంతా చెప్పి ఈ రేషన్ కార్డు మాత్రం మొట్టమొదటి తీసుకోండి. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది పడితే మీరు మీకేమైనా మన ఆలస్యం చేసి ఇవ్వకుండా కానీ పొరపాటు చేసినట్లయితే నేరుగా మీరు మున్సిపాలిటీకి వచ్చి మేడం ఉంటాను, నేను ఉంటాను, మీరు మమ్మల్ని కలవండి. మేము మీకు అందుబాటులో ఉండి మీకు రేషన్ కార్డు ఇవన్నీ తీసిస్తాము. అదేవిధంగా ఇప్పుడు
ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలని జగనన్న వచ్చి మన ఒక పెద్ద పండగలాగా అనపల్లి కానీ మూడగడ్డ పట్టపల్లి కానీ మన పట్టణ సరిహద్దు ప్రాంతంలో కొన్ని వందల ఎకరాలు ఇచ్చి మేమందరూ కూడా పోయి దానికి పునాది వేయడానికి వెళ్ళాం. తద్వారా ఏంటంటే ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు, భోజనం లేకుండా. ముఖ్యంగా పాతకాల సమాచారం అంటే ఉండేదానికి ఇల్లు మన ప్రధానికి ఇంటి ఉంటే అదే మన జీవనం సరిపోతుంది ఎవరికి. కానీ దానికి ఎవరు కూడా పేద ప్రజలు కూడా పెద్ద మహారాజు అందరూ కూడా ఉండాల్సింది ఇల్లు, తినడానికి భోజనం, కట్టుకోవడానికి పట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము అందుబాటులో చేసుకొచ్చేటప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా బాగుండాలని మన దాకా కోరుకుంటున్నా. ஏழை மக்களுக்கு உதவி செய்ய வேண்டும், அதுதான் அவருடைய எண்ணமே. எங்கேயாவது அவர்களை பார்த்தீர்கள் என்று சொன்னால் எப்பொழுதுமே மக்கள் மத்தியிலே இருக்கிறார். மக்களோடு பேசுகின்ற ஒரு சீஃப் மினிஸ்டர் ஜெகன்மோகன் ரெட்டி. இங்க இருக்கிற மேயர், டெப்டி மேயர், லோகேஷ், கார்பரேட்டர்ஸ், பேர் தெரியல, நண்பர்கள் இருக்கிறார்கள். ஜெகன்மோகன் ரெட்டி வேலூருக்கு சித்தூருக்கு வந்தால் நீங்கள் என்னை அழைக்க வேண்டும். ஏன்னு சொன்னால் என்னுடைய கிறிஸ்தவர்கள் உங்களுக்கு ஓட்டு போட்டவர்கள் 75,000 பேர். சித்தூர் டிஸ்ட்ரிக்ட்ல 75,000 கிறிஸ்தவர்கள் வேலூர் தென்னிந்திய திருச்சபையை சார்ந்தவர்கள். நான் வேலூர் சித்தூருக்கு மாத்திரம் பிஷப் அல்ல, 8 ரெவென்யூ டிஸ்ட்ரிக்ட்களுக்கு நான் பிஷப். எங்களுக்கு 120 பள்ளிகள் இருக்கிறது. We have about 120 schools. 2 மருத்துவமனைகள் இருக்கிறது. 200 years old hospitals owned by Vellore Diocese. About 20 hospitals are there. ఖనిజ దొంగలకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బగ్గుమన్న మాజీ టీడీపీ మంత్రులు. కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో స్కాన్ ఇండియా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ డైరెక్టర్ జానకిరెడ్డి. సోముల మండల ప్రజల చిరకాల కోరిక ఈ రోజుతో నెరవేరడం జరుగుతుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రోప్ సంస్థచే నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ.